నగర్ లో ప్రముఖ సినీ నటుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత కృష్ణ విగ్రహ స్థాపనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 31న సినీ నటుడు కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఆయన అభిమానులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికోసం కృష్ణ మహేష్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యేకు స్థలం కేటాయింపు కోసం రిక్వెస్ట్ చేయడంతో ఎమ్మెల్యే స్థల విషయాన్ని పరిశీలించాల్సిందిగా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న పాత జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద కృష్ణ విగ్రహ ప్రతిష్టకు స్థలాన్ని కేటాయిస్తూ మున్సిపల్ అధికారులు అనుమతులు ఇస్తున్నట్లుగా తెలిసిందే. మహబూబ్ నగర్ లో సినిమా హీరోలకు స్థలాలను కేటాయిస్తే భవిష్యత్తులో మరికొంతమంది సినిమా అభిమానులు తమకు కూడా స్థలాలు కేటాయించాలని అడిగే అవకాశం ఉందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా గతంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు R&B అతిథి గృహం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించి బాదం రామస్వామి ఆడిటోరియంలో మూలన పడేశారు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తిరిగి నెలకొల్పాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మున్సిపల్ అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదు. ప్రజా సంక్షేమ పథకాలతో జన హృదయ నేతగా పేరు సంపాదించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కూడా తొలగించి ఇంతవరకు ప్రతిష్ఠించలేదు. కొత్తగా సినిమా అభిమానుల కోరిక మేరకు స్థలాన్ని ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో మరికొంతమంది సినిమా హీరోల అభిమానులు తమకు కూడా అవకాశం ఇవ్వాలని కోరితే మున్సిపల్ శాఖ స్థలాలు కేటాయిస్తుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భారత సైన్యంలో కూడా ఎంతో మంది పాలమూరు బిడ్డలు అమరులయ్యారు. వారికి నివాళులర్పించేందుకు ఒక్క స్మారక స్తూపం కూడా లేదు. ఇటువంటి ప్రాధాన్యమైన అంశాలను పట్టించుకోకుండా సినిమా హీరోలకు స్థలాలు కేటాయించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.